అందరికీ నమస్కారం. బొల్లి మచ్చల వ్యాధి లేదా తెల్ల మచ్చల వ్యాధికి చక్కటి పరిష్కారం అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. బొల్లి మచ్చలు లేదా తెల్ల మచ్చలు అనేటువంటి ఈ యొక్క సమస్యని ఆధునికంగా ల్యూకోడర్మా అనేటువంటి పేరుతోనూ విటిలిగో అనేటువంటి పేర్లతోనూ ఈ విధంగా వివిధ రకాలైనటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. అట్లే ఆయుర్వేద వైద్య విధానంలో స్విత్రము అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా ఈ యొక్క సమస్యను గురించి చెప్తుంటారు. ఈ యొక్క బొల్లి మచ్చల వ్యాధి లేదా తెల్ల మచ్చల వ్యాధి అనేటువంటి ఈ యొక్క సమస్య ఎందుకు వస్తుందంటే చాలా వరకు 100లో 90% మందికి పైనే వ్యాధి నిరోధక శక్తిలో హెచ్చుతగ్గులు ఉండడం చేత వ్యాధి నిరోధక శక్తి సరిగా తన పనిని సామర్థ్యవంతంగా నిర్వహించకపోవడం చేతనే ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. ఈ బొల్లి మచ్చల సమస్య ఉన్నప్పుడు ఆ శరీరంలో ఏం జరుగుతుందంటే మన చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం చర్మ భాగంలో కొన్ని ప్రాంతాల్లో ఆ యొక్క పదార్థం సరిగా తయారు కాకపోవడం కానీ ఆ పదార్థం ఆ భాగంలో ఉత్పత్తి కాకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. చర్మ భాగంలో ఎక్కడైతే ఈ మెలనిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి రంజక పదార్థము ఉత్పత్తి కాదో సరిగా తయారు కాదో ఆ భాగంలో ఆ ప్రాంతం తెల్లగా తయారైపోతుంటుంది. ఇది అసలు బొల్లి మచ్చలు లేదా తెల్ల మచ్చలు అనేటువంటి వ్యాధిలో కలిగేటువంటి సమస్య. ఈ యొక్క సమస్య ఎందుకు కలుగుతుందని చెప్తే రకరకాల కారణాలు, అంటే మానసిక ఒత్తిళ్ల వల్ల, పోషకాహార లోపాల వల్ల, అదేవిధంగా ఈ ప్రేవుల్లో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి నులి పురుగుల ప్రభావం చేత, కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు విచ్చలవిడిగా ఎక్కువ కాలం వాడడం చేత, అదేవిధంగా కొన్ని రకాలైన ఇతర కారణాల వల్ల మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల యొక్క ప్రభావం చేత, ఇలా వివిధ రకాలైన కారణాల చేత ఈ యొక్క బొల్లి మచ్చల సమస్య కలుగుతూ ఉంటుంది. కొందరిలో చాలా తక్కువ శాతం మందిలో ఎలాంటి స్పష్టమైన కారణం కూడా ఉండదన్నమాట. మరి ఈ సమస్య వచ్చినప్పుడు కొంతమందికి ఈ సమస్య కొద్ది భాగంలోనే, అంటే తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడో ఒక భాగంలోనే కొద్ది శాతం మాత్రమే ఉండి అది అలాగే ఉంటే, కొంతమందిలో ఆ సమస్య పెరిగిపోవడము, ఇతర ప్రాంతాల్లో అంటే ఇతర చర్మ భాగాల్లో రావడము, అదేవిధంగా వచ్చినది కూడా విపరీతంగా త్వరగా స్ప్రెడ్ కావడము, వ్యాపించడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల ఈ బొల్లి మచ్చల సమస్యను చాలా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. మరి ఈ యొక్క బొల్లి మచ్చల సమస్యకు సంబంధించి నేను గత కొన్ని వీడియోల్లో కూడా బావంచాలు, అదేవిధంగా పసుపును మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, బావంచాలను నల్ల నువ్వులను ఉపయోగించి ఆ బొల్లి మచ్చల సమస్యను ఎలా తగ్గించుకోవచ్చు, అదేవిధంగా అరటాకు బూడిద, పసుపును ఉపయోగించి బొల్లి మచ్చలను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు మొదలు వీడియోలు చేయడం జరిగింది. మరి ఆ వీడియోలు చూసి ఆ యొక్క వీడియోలో ఉన్న పద్ధతి ప్రకారం ఫాలో అయ్యి ఎంతోమంది వాటిని చక్కటి ఫలితాన్ని పొంది ఆ యొక్క సంతోషాన్ని మాతో వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని కూడా ఆ బొల్లి మచ్చల సమస్య తగ్గేందుకు చక్కటి అనుభూతమైనటువంటి ఫార్ములా, చక్కగా పనిచేసేటువంటి త్వరగా పనిచేసేటువంటి ఫార్ములాను మనం తెలుసుకోబోతున్నాం. ఆ ఫార్ములా తయారీకి కావాల్సిన పదార్థాలు 3. వేప చెక్క బెరడు చూర్ణము ఒక 20 గ్రాములు తీసుకోండి. అంటే వేప చెక్కను తెచ్చుకొని బాగా ఎండబెట్టేసేసి ఆ బెరడు ఎండిపోయిన తర్వాత మెత్తటి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా రెండవ పదార్థంగా తులసి చూర్ణం, తులసి ఆకులు తెచ్చుకొనేసి నీడలో బాగా ఆరబెట్టేసేసి ఎండిపోయిన తర్వాత రోట్లో వేసేసి మెత్తగా దంచేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని కానీ, లేకపోతే అది వసతి లేకపోతే మిక్సీలో వేసి కానీ చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క తులసి ఆకుల చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. అట్లే మూడవ పదార్థంగా పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. ఈ 3 పదార్థాలే, అంటే వేప యొక్క బెరడు అంటే కాండంలో ఉన్నటువంటి బెరడును తీసుకొని ఆ యొక్క బెరడు చూర్ణాన్ని ఒక 20 గ్రాములు, అదేవిధంగా తులసి చూర్ణం 20 గ్రాములు, పసుపు చూర్ణం 20 గ్రాములు, ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకుని అన్నింటిని బాగా కలపడం వల్ల 60 గ్రాములు బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క తెల్ల మచ్చల వ్యాధిని తగ్గించేందుకు ఔషధం రెడీ అయిపోయినట్లు అనమాట. ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడుపున ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక అరగంట లేదా 1 గంట ముందు ఒక్కసారి ఒక గ్రామ్, ఉదయం 1 గ్రామ్ ఔషధము, రాత్రి 1 గ్రామ్ ఔషధము తగినంత తేనెతో కానీ, లేకపోతే కాస్త ఒక 50 ml నీళ్ళతో కానీ, లేకపోతే కాస్త పాలలో కలిపి కానీ ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవడం వల్ల నేను చెప్పినట్లు ఈ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము చర్మంలో ఏ భాగంలో అయితే తగ్గిపోయిందో ఆ భాగంలో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం బాగా ఉత్పత్తి అయ్యి ఆ యొక్క సమస్య తగ్గేందుకు చక్కటి హేతుభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. దీనితో పాటు ఈ యొక్క సమస్య త్వరగా పెరగకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
ఈ విధంగా అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ కూడా మనం ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల కలుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మరి ఈ యొక్క సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు క్షేమదాయకంగా ఉండేటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి ఈ యొక్క ఔషధాన్ని ప్రయత్నం చేసి చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. ఇలాంటి అనేక రకాలైనటువంటి ఫార్ములాస్ క్రోడీకరించి, అనుభూతమైనటువంటి ఫార్ములాస్ క్రోడీకరించి, మరి నా యొక్క 30-40 ఏళ్ల అనుభవాన్ని జోడించి, అదేవిధంగా అనువంశికంగా అంటే మా 7 తరాలు పెద్దల 7 తరాల నుంచి అనువంశికంగా వస్తున్నటువంటి ఇలాంటి అనేక రకాలైనటువంటి ఫార్ములాస్ని, అదేవిధంగా మా వైద్య సహోదరుల దగ్గర ఈ అనుభూతమైనటువంటి ఫార్ములాస్ను సేకరించి పుస్తక రూపంలో కూడా నేను మీకు ఇవ్వడం జరిగిందనమాట. ఆ యొక్క పుస్తకం పేరు ఔషధ మొక్కల్లో ఆరోగ్య రహస్యాలు అని చెప్పేసి. ఇలాంటి అనేక రకాలైనటువంటి అనుభూతమైనటువంటి ఫార్ములాస్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. మరి కావాల్సినటువంటి వాళ్ళు ఈ యొక్క పుస్తకాన్ని మీరు తెప్పించుకోగలిగితే ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలకి మరి అత్యంత తక్కువ ఖర్చుతో మెండైనటువంటి ఆరోగ్యం పొందేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ పుస్తకం మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. అదేవిధంగా మరి పుస్తక విక్రయశాలలో కూడా, బుక్ షాప్స్లో కూడా దొరుకుతుంది అనమాట. కావాల్సినటువంటి వాళ్ళు ఈ యొక్క పుస్తకం ద్వారా కూడా చక్కటి ఆరోగ్యాన్ని ఈ యొక్క పుస్తకం ద్వారా కూడా చక్కటి అవగాహన పెంపొందించుకొని చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. చూసారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధ యోగాన్ని ఈ యొక్క తెల్లమచ్చల వ్యాధి లేదా బొల్లిమచ్చల వ్యాధి సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.